ఫస్ట్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ గురించి నేర్చుకున్నాం. మ్యాగ్నెట్లో పోల్స్ ఉంటాయి కదా, ఆ పోల్స్లో ఒకటి నార్త్ ఒకటి సౌత్, ఇవి రెండు ఈక్వల్ ఫోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన బార్ మ్యాగ్నెట్ని తీసుకొని బ్రేక్ చేసాం అనుకోండి, అది ఇప్పుడు మరి ఈ నార్త్ పోల్ అనేది రెండుగా విడిపోయి నార్త్ సౌత్గా ఏర్పడుతుంది. ఈ సౌత్ అనేది విడిపోయి నార్త్ సౌత్గా విడిపోతుంది. ఇప్పుడు మన లైక్ పోల్స్ అనేటివి రిపెల్ అవుతాయి, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చెప్పుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే స్పేస్ అరౌండ్ మ్యాగ్నెట్ the where influence of magnet is exert. ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి నార్త్ టు సౌత్ పోతాయి కదా, ఇలా వెళ్తాయి. ఇప్పుడు మనము ఒక ప్లేన్ ఏరియా తీసుకుంటాం. ఒక ప్లేన్ ఏరియా తీసుకొని దాని గుండా ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి అని మెజర్ చేసే దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని అంటారు. దీన్ని ఫైతో డినోట్ చేస్తాము, డినోటెడ్ బై పై, బట్ its units is Weber. ఒక ప్లేన్ ఏరియా అంటే ఒక ప్లేన్లో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయో దాన్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. 1 Weber = 10⁸ లైన్స్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, దీన్ని బీతో డెనోట్ చేస్తారు. ఇప్పుడు మనము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్లేన్ తీసుకుంటారు కదా, ఆ కన్ఫ్యూజన్ని మనం అవాయిడ్ చేసేకి యూనిట్ ఏరియా తీసుకుంటాం. యూనిట్ ఏరియా అంటే మనం ఎక్కడ పోయినా కానీ యూనిట్ అంటే 1 లేకుంటే 2 దాని ఏరియా సేమ్ ఉండాలి యూనిట్ ఏరియా. ఆ యూనిట్ ఏరియాలో ఎన్ని ఫీల్డ్ ఆఫ్ లైన్స్ పోతున్నాయో దాన్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. ఇక్కడ ఏరియా వచ్చింది కాబట్టి మనం B = 5/A. అంటే ఇక్కడ ప్లేన్ ఏరియా, ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయో దాన్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. దీని యూనిట్స్ Weber/మీటర్², దీన్నే టెస్లా అని అంటారు. దీనికి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ప్లేన్ ఏరియా, ఇది యూనిట్ ఏరియా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై నార్త్ పోల్. when it kept in magnetic field. Magnetic potential. మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అనేది వర్క్ డన్ ఇన్ ఏ మూవింగ్ ఏ యూనిట్ నార్త్ పోల్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దట్ పాయింట్ అగెయిన్స్ట్ ది మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈడు ఉందనుకోండి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఈడు ఉంది, ఎక్కడో ఇన్ఫినిటీ ప్లేస్లో ఉంది. ఇన్ఫినిటీ ప్లేస్ నుంచి మనకు కావాల్సిన పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, దీని వరకు తీసుకురావాల. అప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది ఉంటుంది కదా, అది అపోజ్ చేస్తుంది నార్త్ పోల్. ఆ అపోజ్ జరిగే కాడ వర్క్ డన్ అవుతుంది. ఆ వర్క్ డన్నే మనం మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అంటారు. డెఫినేషన్ చూద్దాము. వర్క్ డన్ ఇన్ మూవింగ్ నార్త్ పోల్ ఫ్రమ్ ఇన్ఫినైట్ ప్లేస్ టు గివెన్ పాయింట్. అప్పుడు మనం ఈ పాయింట్ కాడ ఇంత మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఉంది అని చెప్పగలం. అలాగే ఇప్పుడు పెర్మియబిలిటీ
ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్. ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్ అంటే పెర్మియబిలిటీ ఇన్ వ్యాక్యూమ్లో పెర్మియబిలిటీ ఎంత ఉంటుంది అనేదే ఫ్రీ స్పేస్ అంటారు. దీన్ని మ్యూ నాట్తో రిప్రజెంట్ చేస్తారు. దీని వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే 4×10⁻⁻⁷ హెన్రీ పర్ మీటర్ వస్తుంది. ఇది కాన్స్టాంట్ అనమాట. ఇది మ్యూ నాట్ ఈక్వల్ టు B/H. దాని ఫార్ములానే దీని ఫార్ములా. ఏమంటే ఇక్కడ ఫ్రీ స్పేస్ వస్తుంది కాబట్టి ఇక్కడ కాన్స్టాంట్ కనుక్కున్నారు వ్యాక్యూమ్లో. ఇప్పుడు మనకి లైట్ ఆఫ్ స్పీడ్ ఎట్లానో పెర్మియబిలిటీ ఆఫ్ ఇన్ వ్యాక్యూమ్ అనేది ఇది కూడా అలాగే. ఇప్పుడు రిలేటివ్ పెర్మియబిలిటీ గురించి తెలుసుకుందాం. రిలేటివ్ పెర్మియబిలిటీ అంటే ఇప్పుడు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా, మనం 10th క్లాస్లో చూసినాం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అది ఎలాగో ఇది కూడా అలాగే. ఏమంటే అక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, ఇక్కడ పెర్మియబిలిటీస్ ఆఫ్ మీడియమ్స్ ఉంటాయి. ఇప్పుడు రేషియో ఆఫ్ పెర్మియబిలిటీస్ ఆఫ్ వన్ మీడియం అండ్ వాక్యూమ్, దీన్నే రిలేటివ్ పెర్మియబిలిటీ అంటారు. దీన్ని మ్యూ ఆర్తో రిప్రజెంట్ చేస్తారు. మ్యూ నాట్. దట్ ఇంప్లైస్ మ్యూ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఇంటూ మ్యూ నాట్. ఇది రిలేటివ్ పెర్మియబిలిటీ.